ఏపీలో సంక్షేమ పథకాల నిధుల విడుదలకు ఈసీ అనుమతి ఇవ్వకపోవడంపై వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్షాల ఫిర్యాదుతో అమలైన పథకాలపై ఆంక్షలు విధించడం దారుణమని చెప్పారు. ఏపీలో ఎన్నికల కమిషన్ విశ్వసనీయతపై అనుమానం కలుగుతుందని విమర్శించారు. చంద్రబాబు ట్రాప్లో ఎన్నికల కమిషన్ అధికారులు పడొద్దని సూచించారు. తెలంగాణలో ఒకలా, ఏపీలో ఒకలా ఎన్నికల కమిషన్ ఎలా వ్యవహరిస్తుందని ప్రశ్నించారు. ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తూ ఉంటే ఎన్నికల కమిషన్ విశ్వసనీయత మీదే ప్రజలందరూ కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. నేను నిజంగా అడుగుతా ఉన్నా, సూటిగా చెప్తా ఉన్నా, ఒక పార్టీ అధ్యక్షురాలు ఉత్తరం రాస్తే అధికారులందరినీ కూడా ట్రాన్స్ఫర్ చేస్తారు. ఒక పార్టీ అధ్యక్షుడు ఉత్తరం రాస్తే రాష్ట్రంలో ఆన్ గోయింగ్ స్కీమ్స్ గా ఉన్నటువంటి సంవత్సరాల తరబడిగా ప్రతి సంవత్సరం కూడా ఇస్తున్నటువంటి స్కీమ్స్ ని ఆపివేస్తారు. ఏమిటిదని అడుగుతా ఉన్నా, రైతాంగానికి సంబంధించి అకాల వర్షాల వల్ల రైతులకు సంబంధించినటువంటి పంటలు దెబ్బతిన్నటువంటి పంటలకి సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ రైతులకు ఇవ్వాలనే ఆలోచనతో ప్రభుత్వం ఆ రైతాంగానికి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే ఆంధ్ర రాష్ట్రంలో ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడానికి వీలు లేదు, ఎన్నికల తరువాత మాత్రమే ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. పక్కనే ఆనుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో అదే అకాల వర్షాలు పడ్డాయి. ఆ అకాల వర్షాల్లో కూడా రైతాంగం దెబ్బతిన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి రైతాంగానికి మాత్రం ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడానికి ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇచ్చినటువంటి పరిస్థితి. నేను అడుగుతా ఉన్నా, ఏంటి వ్యత్యాసం ఏంటని అడుగుతా ఉన్నా.